హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. నీకోసమే నా అన్వేషణ పార్ట్ 10. అభయ్ ఇంకా సహస్ర కొద్దిసేపట్లోనే ఇంటికి చేరుకున్నారు. అభయ్ సహస్ర ఇంటికి వెళ్ళాడని ఇంట్లో ఎవరికీ తెలియదు. కానీ అతను కారులో వేగంగా వెళ్ళాడని వాచ్మెన్ చెప్పడంతో అందరూ అతని కోసం ఎదురు చూస్తున్నారు. అభయ్ కారు దిగుతుండగా సహస్ర తారక్ను భుజాలపై మోసుకొని రావడం చూసి భూపాల్ ఊపిరి పీల్చుకున్నాడు. వసుంధర వెంటనే సహస్ర దగ్గరికి వెళ్ళి ఆమె భుజంపై నిద్రపోతున్న తారక్ని ఎత్తుకుంది. ఏడుపు ముఖంతో ఎర్రబడ్డ సహస్రను చూసి అభయ్ తనకేమైంది అని అడిగాడు. అమ్మ, నువ్వు ఇక్కడే నిలబడి అడుగుతావా? ముందు ఆమెను లోపలికి తీసుకెళ్ళనివ్వు అని చెప్పి సహస్రతో పాటు ఇంట్లోకి అడుగుపెట్టాడు అభయ్. ఆ సమయంలో అభయ్ తన మనసులో తన భార్య తనతో కలిసి ఇంట్లోకి వస్తుంది. మెడలో పూలమాలలు వేసుకొని ఇంట్లోకి వస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఆనందంలో తేలియాడిపోయాడు అభయ్. ఆ ఉత్సాహంలో ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. కానీ సహస్ర మాత్రం కోపంతో మండిపోతుంది. అతను నా చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు అని అనుకుని ఎవరూ గమనించకముందే అతని చెయ్యిని బలవంతంగా వదిలించుకుంది. అప్పుడే అభయ్ తేరుకొని, నేను నిజంగానే మనకు పెళ్ళయిందని అనుకున్నాను, నా భార్యను లోపలికి తీసుకెళ్తున్నానని అనిపించింది అని సహస్రతో అన్నాడు. దానికి సహస్ర, ఒక్కసారి ఆలోచించు, ఎవరి భార్య అవుతారు? నా బిడ్డకి తండ్రి పేరు తెలియకపోయినంత మాత్రాన అతనికి తండ్రి లేడని కాదు. ఎవరో అపరిచితుడి పేరు నా కొడుక్కి పెట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు. నీకు అర్థమవుతుందా? ఇకపై నన్ను అనవసరంగా తిక్కగా మాట్లాడకు. మీ అమ్మా నాన్నలు ఉన్నా కూడా చెప్పుతో కొడతాను అని కోపంగా అంది సహస్ర. అప్పటికే మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఈ మాటలు వినలేదు. అభయ్ ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయాడు. అప్పుడే వసుంధర వెనక్కి తిరిగి, సహస్ర, అక్కడెందుకు నిలబడున్నావు? లోపలికి రా అని పిలిచింది. సహస్ర మళ్ళీ అభయ్ వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. అభయ్ మాత్రం ఆమె ఇలా మాట్లాడుతుండడం చూస్తూ లోపల మాత్రం, అసలు నిజం నీకు తెలియదు సహస్ర, నా కొడుక్కి తండ్రి నేనే అయితే నువ్వు ఇంకొకరి పేరు ఎలా జోడించాలనుకుంటున్నావు అని మనసులో అనుకున్నాడు. ఇక ఆమె ఎదురుగా కూర్చుంటూ, ఇంకో నెల మాత్రమే ఆగు, నీ మెడలో తాళి కట్టి నా కొడుకుని ఎత్తుకొని ముద్దు పెడతాను అని మనసులో నిర్ణయించుకున్నాడు అభయ్. మరోవైపు ఏం జరిగింది, సహస్ర ఎందుకలా ఉంది అని అడిగాడు భూపాల్. జరిగిందంతా భూపాల్కి వివరించింది సహస్ర. భూపాల్ కూడా కోపంగా, సహస్ర, కంగారు పడకు, మేమున్నాం. రేపు ఉదయం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి చరణ్పై ఫిర్యాదు చేద్దాం. అతన్ని లోపల వేసి కొట్టిస్తే ఇక ఇలాంటి పని చేయడు అన్నాడు. ఇది విన్న అభయ్ లోపల టెన్షన్ పడ్డాడు. ఇది కొత్త సమస్య కాదు, రౌడీలను పంపింది మనమే. ఇప్పుడు పోలీసుల దగ్గరకు వెళ్తే విషయం బయటపడుతుంది. ఇది ఎలాగైనా ఆపాలి, లేదంటే నా ప్లాన్ అంతా పాడవుతుంది అని అనుకున్నాడు అభయ్. వెంటనే, నాన్న, దాని అవసరం లేదు, నేను అతన్ని చూసుకుంటాను, సహస్ర మన ఇంట్లోనే ఉంటుంది అని అన్నాడు అభయ్. భోపాల్ కూడా విషయం అర్థం చేసుకున్నాడు. వసుంధర, సహస్రను పై అంతస్తులో గదిలో ఉంచేందుకు ఏర్పాట్లు చేయి అని చెప్పాడు అతను. సరే అని వసుంధర సహస్రను తారక్ని తీసుకొని పైకి వెళ్ళి గదిలోకి వెళ్ళింది. తర్వాత భూపాల్ మళ్ళీ అభయ్ వైపు చూసి, నువ్వు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు ఎందుకు చేయకూడదు అని అడిగాడు. దానికి అభయ్, క్షమించండి నాన్న, సహస్రను ఇంటికి తీసుకురావడానికి నాకు వేరే మార్గం లేదు. నేనే ఆ రౌడీలను పంపించి గొడవ సృష్టించాను. ఈ విషయం ఆమెకు తెలిసిపోతే బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది. ఆమెకు పోలీస్ వ్యవహారాలు అవసరం లేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కొన్ని రోజులు ఇక్కడ ఉంటే నా గురించి ఆమెకు తెలుస్తుంది. తర్వాత పెళ్లి జరుగుతుంది అని అన్నాడు అభయ్. దానికి భోపాల్, నువ్వు ఇంత దూకుడుగా చేస్తున్నావంటే ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతుంది అన్నాడు. వెంటనే అభయ్, సమస్య ఏం లేదు నాన్న, సహస్ర మీ కోడలు కావాలనుకుంటున్నారా లేదా అని అడిగాడు. కావాలి అని చెప్పాడు భూపాల్ సింహ. అయితే ఇదంతా వదిలేయండి, ఇక నుంచి నా ఆట మొదలవుతుంది అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అభయ్. అభయ్ గది పక్కనే సహస్ర గది ఉంది. అతను లోపలికి వెళ్ళి, హాయ్ సహస్ర అని పలకరించగా ఆమె పడుకొని ఏడుస్తోంది. అది చూసి, ఎందుకు ఏడుస్తున్నావు సహస్ర అని అడిగాడు. దానికి ఆమె కోపంగా, నీలాంటి మగాళ్ళు నాలాంటి అమ్మాయిలను ఇబ్బంది పెట్టకుండా ఉండలేరా అని విసుక్కుంది. ఆమె మాటలు విని అభయ్ కంగారు పడ్డాడు. ఏమైంది, ఇంత కోపంగా మాట్లాడుతుంది? నేనే తారక్ తండ్రి అన్న విషయం తెలిసిపోయిందా అని లోపల ఆలోచించాడు అభయ్. సహస్ర మాత్రం, నిన్ను చూసినప్పటి నుండి నా జీవితం కష్టాలతో నిండిపోయింది. ఒకవైపు నువ్వు, మరోవైపు ఆ చరణ్, ఇద్దరూ నన్ను వదలడం లేదు. ఒక ఒంటరి మహిళగా చేతిలో బిడ్డతో ఎలాంటి సహాయం లేకుండా ఉన్న నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మీకు కనీసం మనస్సాక్షి లేదా అని బాధతో ఏడుస్తూ అంది సహస్ర.
అది విని అభయ్ అమ్మయ్య అని లోపల ఊపిరి పీల్చుకున్నాడు. తాను చేసిన ప్లాన్ బయటపడలేదని అనుకొని ఇక జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే సహస్రకు నిజం తెలిసిపోతే అంతా అయిపోతుంది అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, సహస్ర, నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఎలా చెప్పాలో తెలియక ముందుగా తప్పుగా ప్రవర్తించాను. నీకు బిడ్డ ఉందని తెలిసిన తర్వాత ఆ మొండితనాన్ని వదిలేశాను. నేను నీతో ఎలాంటి తప్పు చేయలేదు కదా అని మెల్లగా అన్నాడతను. తర్వాత తారక్ వైపు చూపిస్తూ, ఈ బిడ్డపై ఉన్న ప్రేమ వల్లే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తారక్ను నేను చాలా ఇష్టపడుతున్నాను. అతను లేకుండా నేను ఉండలేను. నా జీవితాంతం అతనితో ఉండాలంటే మనం పెళ్లి చేసుకోవాలి. నాకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు అని చెప్తూ నిద్రపోతున్న తారక్ను ఎత్తుకున్నాడు అభయ్. వెంటనే సహస్ర కోపంగా, ఇప్పుడు నిద్రపోతున్న బిడ్డను ఎందుకు లేపుతున్నావు అని అడిగింది. దానికి అభయ్, ఒక విషయం అర్థం చేసుకో సహస్ర, నేను కేవలం బిడ్డ కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. నాకు దొరికే చిన్న ఆనందం ఈ బిడ్డను ఎత్తుకొని చూసుకోవడమే. నువ్వు అడ్డుపడితే నాకు కోపం వస్తుంది. నన్ను ఒంటరిగా వదిలేస్తే నేను బిడ్డను చూసుకుంటాను, నిన్ను ఇబ్బంది పెట్టాను అని చెప్పాడు అభయ్. దానికి సహస్ర ఏదైనా చేసుకో అన్నట్టుగా ముఖం పక్కకు తిప్పుకుంది. అప్పుడు అభయ్, నేను బాబును తీసుకెళ్తాను, పక్క గది నాది. బాబు ఏడిస్తే నేను చూసుకుంటాను, తలుపు గడియ పెట్టకు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు అభయ్. అది విని సహస్ర అతన్ని ఒక విచిత్రమైన చూపు చూసింది. దాన్ని గమనించిన అభయ్, సిగ్గుపడకు, నేను నిన్ను ఏం చెయ్యను అని చెప్పి బిడ్డను తన గదికి తీసుకెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సహస్ర మనసులో, దేవుడా, అతను నా మీద ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాడు? ఇది మంచిదో చెడ్డదో నాకు అర్థం కావటం లేదు అని అనుకుంది. కానీ ఇప్పుడు అతనితో గొడవ పడితే మళ్ళీ సమస్యలు వస్తాయని భావించి నిశ్శబ్దంగా పడుకుంది. అయినా ఇది అతని ఇల్లు కావడంతో ఆమెకు సరిగ్గా నిద్ర రాలేదు. ఆమె మళ్ళీ మళ్ళీ ఆలోచించింది. చరణ్ దగ్గర ఉన్నప్పుడు తనకెప్పుడు ఆ బిడ్డకు అతనే తండ్రి అన్న భావన కలగలేదు. కానీ అభయ్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకో తెలియని అనుభూతి కలుగుతుంది. ఇది ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తూ పడుకుంది సహస్ర. మరోవైపు అభయ్ తన గదిలో ఒక్కడే కూర్చొని పక్కన పడుకున్న తారక్ని చూస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎంతో కాలంగా ఎదురు చూసిన కల నెరవేరినట్టుగా తన కొడుకును ప్రేమగా చూస్తూ, ఈ బిడ్డ నాదే అనే బలమైన భావనతో నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను అని మనసులో నిర్ణయించుకున్నాడు. అలా తారక్ తల నిమురుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి తారక్ ఏడవకుండా తన తండ్రి ఛాతీపై ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో తారక్ ఏడవడం ప్రారంభించాడు. ఆ పసివాడి ఏడుపు విని గాఢ నిద్రలో ఉన్న సహస్ర ఒక్కసారిగా లేచి అభయ్ గది వైపు పరిగెత్తింది. అదే సమయంలో అభయ్ కూడా బిడ్డనెత్తుకొని తలుపు తెరవడానికి వస్తుండగా ఇద్దరూ ఒకరికొకరు తగిలారు. ఆమె తలను పక్కకు వంచి అతని వైపు చూసింది. అప్పుడు అభయ్, హలో మేడం, మీరు వచ్చి నన్నే గుద్దారు, మళ్ళీ ఏదో రాయి తగిలినట్టు తల ఊపుతున్నారు, ఇది మరీ ఎక్కువైపోయింది అన్నాడు. వెంటనే సహస్ర, బిడ్డను నాకివ్వు అని చెప్పి తారక్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె కోపాన్ని చూసి అభయ్ నవ్వుతూ వెళ్ళి తిరిగి నిద్రపోయాడు. 2 రోజులు గడిచాక చరణ్ పట్ల ఉన్న భయాన్ని కొంచెం అధిగమించి సహస్ర బిడ్డతో కలిసి ఆఫీస్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అప్పుడు వసుంధర, సహస్ర, నువ్వు బాబుని ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇటు ఇవ్వు, నేను చూసుకుంటాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంది. సహస్ర మాట్లాడేలోపే, అమ్మ, తారక్ 6 నెలల పసివాడు, వాడికి ఆకలి వేసినప్పుడు తల్లిపాలు ఇవ్వాలి కదా, అక్కడి నుంచి వచ్చి ఎలా ఇస్తారు? ప్రాబ్లం ఏం లేదు, అది మన ఆఫీసే కదా, అప్పుడు అక్కడ బాబును చూసుకోవచ్చు అన్నాడు అభయ్. అప్పుడు వసుంధర నవ్వుతూ సరదాగా, అవునవును, 2 పిల్లలకు జన్మనిచ్చిన నాకంటే నీకే ఎక్కువ తెలుసు, నీకు అనుభవం ఎక్కువ అని తన కొడుకు వైపు చూసి నవ్వింది వసుంధర. సరే సహస్ర, నువ్వు వెళ్ళిరా, నేను నీకు భోజనం పంపిస్తాను, అక్కడే తిను అంది ఆవిడ. సహస్ర సరే అమ్మా అంటూ బిడ్డకు అవసరమైన వస్తువులు తీసుకొని బయలుదేరింది. నేను ఆటోలో వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో అభయ్కి మళ్ళీ కోపం వచ్చింది. నేను ఎంత చెప్పినా ఈమెకు అర్థం కాదు. నేను నా కొడుకుని రోల్స్ రాయల్స్ కార్లో తీసుకెళ్లాలనుకుంటే ఆటోలో తీసుకొస్తుందంట అని మనసులో అనుకుంటూ, సహస్ర, నేను చాలాసార్లు నీకు ఇష్టం లేని పనులు చేస్తుంటాను. నువ్వు నన్ను తిట్టకుండా ఒక స్నేహితుడిలా మాట్లాడితే నేను అలాగే ఉంటాను. కానీ నువ్వు ఇలా ద్వేషం, కోపం చూపిస్తే నేను ఇంకా నీకు దగ్గర అవుతాను. అది నీకు సౌకర్యంగా ఉంటుందా చెప్పు అని అడిగాడు అభయ్. అప్పుడు సహస్ర, ఈయనతో అనవసరంగా గొడవ పెట్టుకోవాలి అనుకొని, సరే పర్లేదు, నేను నీతో వస్తాను అంది. ఈసారి వెనుక కూర్చోకుండా ముందు సీట్లో కూర్చుంది.
అది చూసి అభయ్ లోపల సంతోషపడ్డా, బయట మాత్రం ఇక్కడెందుకు కూర్చున్నావు, వెనక్కి వెళ్ళు అన్నాడు. దానికి సహస్ర గొనుక్కుంటూ వెనక సీట్లో కూర్చుంది. ఇప్పుడు అద్దంలో చూసినప్పుడు ఆమె కోపంగా కూర్చొని ఉండటం అభయ్కి కనిపించింది. ఆమె తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి బిడ్డ జుట్టు నిమురుతూ కూర్చుంది. అద్దంలోంచి ఆమెను చూస్తున్న అభయ్, నన్ను క్షమించు సహస్ర, నేను నిన్ను బాధ పెట్టాలని అలా చెయ్యలేదు. నువ్వు నా పక్కన కూర్చుంటే నేను నిన్ను సరిగ్గా చూడలేను. ఆఫీస్కి వెళ్ళడానికి అరగంట పడుతుంది. అంతసేపు నిన్ను చూడకుండా నేను డ్రైవ్ చేయలేను. నువ్వు నా పక్కన కూర్చుంటే నేను నిన్ను చూస్తే నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని కోప్పడతావు. ఇప్పుడు నువ్వు వెనక కూర్చున్నావు కాబట్టి అద్దంలో చూసుకుంటూ వెళ్ళగలను. నువ్వు చాలా అందంగా ఉన్నావు సహస్ర. నేను నీ రూపం గురించి కాదు, నీ మనసు గురించి చెప్తున్నాను. నాకు ఇంత ప్రేమ దొరుకుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకుముందు నేను డబ్బు ఇస్తే వాళ్ళు నా దగ్గర ఉండేవారు, అది కూడా ఒక గంట సంతోషం కోసం మాత్రమే. నువ్వు మొదట నా గదిలోకి వచ్చినప్పుడు కూడా నేను నిన్ను అలాగే అనుకున్నాను. నా అవసరాలు తీర్చుకున్నాక నేను వదిలేశాను. కానీ విధి ఆడిన ఆట వల్ల మళ్ళీ ఏడాదిన్నర తర్వాత నిన్ను చూస్తున్నాను. నా బిడ్డ నీ చేతుల్లో ఉంది సహస్ర. ఈ భావననే ప్రేమ అంటారా? ఏమో తెలియదు, కానీ నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నీ జీవితాంతా నిన్ను సంతోషంగా ఉంచాలని ఉంది. మనిద్దరం మన బిడ్డతో కలిసి సంతోషంగా ఉండాలి. ఆ బిడ్డకు నేనే తండ్రినని నీకు తెలిసినప్పుడు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఆ రోజు కోసమే నేను ఈ నిజాన్ని దాస్తున్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. వీలైనంత త్వరగా నీకు నిజం చెప్తాను. అప్పటి వరకు నువ్వు మన ఇంట్లో సురక్షితంగా ఉండాలి. ఆ చరణ్ ఎవడైనా సరే, అతని నీడ కూడా నీ మీద పడనివ్వను. నన్ను దాటి ఎవ్వరూ నీకు దగ్గరవ్వలేరు. నేను నీకు రక్షణగా ఉంటాను. నేను నిజాయితీగా ఉంటాను. కానీ కొన్నిసార్లు నాలోని ప్రేమ బయటకొస్తుంది. నిన్ను కౌగిలించుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది. కానీ నేను ఆ హద్దు దాటను. ఎందుకంటే ఇంకొకసారి అలా చేస్తే నువ్వు నన్ను శాశ్వతంగా వదిలి వెళ్తావు అని నాకు తెలుసు. నేను నిన్ను వదిలిపెట్టను, కానీ నాకు నువ్వు కావాలి. నా జీవితాంతం నువ్వే కావాలి అని మనసులో అనుకుంటూ అభయ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అరగంట తర్వాత కారు ఆఫీస్ వద్ద ఆగింది. లోపలికి వెళ్ళగానే సహస్రకు పెద్ద షాక్ ఎదురయ్యింది. ఆమె తండ్రి కృష్ణ మరియు వాళ్ళ ఫ్యామిలీ లాయర్ అక్కడ కూర్చొని ఉన్నారు. అభయ్కి ఏం అర్థం కాలేదు. వాళ్ళెవరు అని రిసెప్షనిస్ట్ని అడిగాడు. వారు సహస్ర మేడంని చూడ్డానికి వచ్చారు అని ఆమె చెప్పింది. అప్పుడు అభయ్, సహస్ర నిన్ను చూడ్డానికి వచ్చారా, నీ బంధువులా అని అడిగాడు. దానికి సహస్ర, సార్ ఆయన మా నాన్నగారు, పక్కనున్నది మా ఫ్యామిలీ లాయర్ అని చెప్పింది. సరే, ఇది వ్యక్తిగత విషయం అయితే వాళ్ళను నీ క్యాబిన్లోకి తీసుకెళ్ళి మాట్లాడవచ్చు అని చెప్పి లిఫ్ట్ ఎక్కి తన గది వైపు వెళ్ళాడు అభయ్. సహస్ర తన తండ్రిని, లాయర్ని తన క్యాబిన్కి తీసుకెళ్ళింది. ఆమె చేతుల్లో ఉన్న బిడ్డను చూసినా ఆమె తండ్రి ఎలాంటి ప్రేమ చూపించలేదు. బిడ్డను ఎత్తుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా నేరుగా విషయానికి వచ్చాడు. చూడు సహస్ర, నువ్వు మా కూతురివి కాదని మేము చాలా కాలంగా చెప్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మా కుటుంబానికి సంబంధించిన ఆస్తి కేసులో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. మరో వారం లోపల కోర్టుకు రావాలి. అక్కడ నీ సంతకం కూడా కావాలి. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం అని అతను అన్నాడు. సహస్ర బాధతో, ప్లీజ్ నాన్న, దయచేసి అలా మాట్లాడకండి. నేను మీ కూతుర్ని కాదా? మీరు చెప్పినంత మాత్రాన నేను మీ కూతుర్ని కాకుండా పోతానా? నాకు మీ నుండి ఏం అవసరం లేదు. కానీ నేను మీ కూతుర్ని కాదని అనకండి. నేనే తప్పు చేయలేదు. ఆ రోజు మీరు నా మాట వినలేదు అని చెప్పింది. తర్వాత ఆమె తన చేతుల్లో ఉన్న బిడ్డను చూపిస్తూ, నాన్న, నా బిడ్డను చూడండి. ఈ బిడ్డ ముఖం చూస్తుంటే వాడిని ఎత్తుకోవాలని అనిపించడం లేదా అని కన్నీళ్లతో అడిగింది సహస్ర. ఆ మాటలకు అతను, తండ్రి పేరు కూడా తెలియని బిడ్డకు నువ్వు జన్మనిచ్చావు. నేను వాడిని ఎత్తుకొని ముద్దు చేయాలా అని అన్నాడు. ఆ మాటలు విన్న అభయ్కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మాటలన్నీ అతనికి వినిపిస్తున్నాయి. నాన్న, దయచేసి నా బిడ్డ గురించి అలా మాట్లాడకండి అని సహస్ర అడిగినా అతను ఆగలేదు. నీ నిజం చెప్తున్నాను. నీ బిడ్డ తండ్రి ఎవరో నీకే తెలియదు. ఎవరి వల్ల గర్భం దాల్చావో కూడా తెలియదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని కఠినంగా అన్నాడు. ఇక నీలాంటి చెడిపోయిన అమ్మాయిని నా కూతురిగా అంగీకరించను. అలాంటి నీ కొడుకుని నా మనవడిగా పిలవను అని అన్నాడు సహస్ర వాళ్ళ నాన్న. అంతలో అభయ్ కోపంగా అక్కడికొచ్చి, ఇక చాలు, ఆపండి అని గట్టిగా అన్నాడు. అభయ్ను చూసి సహస్ర ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతడు అక్కడ ఉన్నాడని మర్చిపోయింది. ఇప్పుడు అభయ్ అక్కడ కోపంగా నిలబడ్డంతో, నాన్న తారక్ గురించి ఇలా మాట్లాడారు, ఇప్పుడు అభయ్ ఏం చేస్తాడు అని భయపడింది. అభయ్ ముందుకొచ్చి, సార్ మీరేం మాట్లాడుతున్నారు? ఈమె మీ కూతురు కాదా? మీకు ఆమెపై నమ్మకం లేదా?
తండ్రి పేరు తెలియని పిల్లాడు అని మీరంటున్నారు, కానీ ఆ పిల్లాడికి తండ్రి నేనే. ఈ బిడ్డకి తండ్రి ఈ అభయ్. నాకు సహస్రకి పెళ్ళయింది. మా మధ్య చిన్న అపార్థం జరిగింది. అందుకే ఆమె విషయం మీకు చెప్పలేదు అని ప్రశాంతంగా అబద్ధం చెప్పాడు అభయ్. అది విన్న వాళ్ళందరికీ షాక్ తగిలింది. బయట ఉన్న సిబ్బంది కూడా తలుపు దగ్గరకు వచ్చి విన్నారు. అభయ్ మాటలు అందరూ నమ్మేశారు. అయితే సహస్ర భర్త గారు మన బాస్ అన్నమాట. మనం ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకున్నాం అని వాళ్ళు గుసగుసలాడుకున్నారు. సహస్రకు మాత్రం ఏం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడింది. సహస్ర తండ్రి షాక్లో ఉండగా లాయర్ మాట్లాడుతూ, మీరు సహస్ర భర్త అయితే మీరు కూడా కోర్టుకి రావాలి. సహస్ర తరపున మీరు కూడా సంతకం చేయాలి అన్నాడు. అప్పుడు సహస్ర తండ్రి ఆశ్చర్యంగా, ఇతనేనా మా అల్లుడు? ఇంత పెద్ద మనిషి మా కూతురి భర్తనా అని అనుకున్నాడు. కానీ ఏం మాట్లాడలేకపోయాడు. అది గమనించిన అభయ్, సార్, ముందు మీ కూతుర్ని మీరు నమ్మాలి. మీరే మీ కూతురిపై నమ్మకం లేకపోతే ఇతరులు ఎలా నమ్ముతారు? సహస్ర మీ కూతురు కదా, తన గురించి మీకు తెలియదా? ఆమె తప్పు చేస్తుందని ఎలా అనుకున్నారు? మీరు ఆమెను ఎలా పెంచారు? అబ్బాయిలతో తిరిగేలా పెంచారా, లేక మీ ఆలోచనలే అలాంటివా అని ప్రశ్నించాడు. ఇంకా ఒక అమ్మాయి తప్పు చేస్తే ఈ సమాజం ఆమెనే ఎందుకు నిందిస్తుంది? తల్లిదండ్రులు కూడా అదే చేస్తారా? మాకు పెళ్ళయింది, కానీ చిన్న అపార్థం వల్ల నేను విదేశాలకు వెళ్ళాను. అందుకే ఆమె ఒంటరిగా బిడ్డను చూసుకుంది. నా మీద కోపంతో తండ్రెవరో తెలియదని చెప్పుండొచ్చు, కానీ మీరు అసలు విషయం తెలుసుకోవాల్సింది. కానీ దానికి బదులు మీరు ఆమెకు చెడ్డ పేరు తెచ్చారు అని అన్నాడు అభయ్. ఇవన్నీ విన్న సహస్ర ఆశ్చర్యంగా అభయ్ వైపు చూసి, ఈయన నా కోసం ఇంతగా మాట్లాడుతున్నాడు అని అనుకుంది. ఇక చివరికి సహస్ర తండ్రి మెత్తబడి, నన్ను క్షమించు సహస్ర, కోపంలో అలా మాట్లాడాను, కానీ నువ్వు చేసినది కూడా తప్పే కదా. మన ఊరిలో ప్రేమ పెళ్ళి అనేవి ఒప్పుకోరు, అయినా నువ్వు ప్రేమ పెళ్ళి చేసుకున్నావు. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ వదిలేయి. వచ్చే వారం కోర్టుకు రా, అందరం సంతకాలు చేసి ఆస్తి తీసుకుందాం. నీ వాటా కూడా నీకే ఇస్తాం అన్నాడు ఆయన. అప్పుడు సహస్ర, నాన్న, నాకు ఆస్తి అవసరం లేదు, మీ ప్రేమ ఉంటే చాలు, నేను వచ్చి సంతకం చేస్తాను అని చెప్పింది. కానీ ఆ క్షణం సహస్రకు తెలియదు, అక్కడ ఆమెను చంపడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు అని. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.